పాస్టర్ ప్రవీణ్కు సంబంధించినటువంటి ఒక వీడియో నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియో గురించి ఒకసారి చూద్దాం. అసలు ఏంటి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై రాజమండ్రి రూట్లో పోతూ ఎక్కడెక్కడ ఆగిండు, ఏం చేసిండు, ఏందనేది ఆ వీడియోలో క్లియర్గా కనబడతా ఉంది. అసలు మరి పాస్టర్ ప్రవీణ్కు హత్యాయత్నం జరిగిందా, పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్గా చనిపోయిందా ఏందనేది మాత్రము ఇంకా ప్రశ్నగానే మిగిలినప్పటికీ పాస్టర్ ప్రవీణ్ గురించి అయితే ఒక వీడియో బాగా తిరుగుతూ ఉంది. విజయవాడలో ఆ 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం. విజయవాడలోని రామవప్పాడు రింగు వద్ద ప్రమాదం తర్వాత అక్కడే కూర్చున్నటువంటి ప్రవీణ్, పగిలిపోయినటువంటి హెడ్ లైట్తో పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ బైక్ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఒకవైపు ఇది అసలు పాస్టర్ ప్రవీణ్ ఎంత దారుణం అంటే, ప్రజలందరికీ తనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెప్పినటువంటి పాస్టర్ ప్రవీణ్ తనే ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్, మరొక వైపు హెడ్ లైట్ లేదు. ఈ యొక్క హెడ్ లైట్ లేనటువంటి వాహనము, ఈ వాహనంతో ఆయన ప్రయాణం 500 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయడం, చీకటి ప్రయాణం. మళ్ళీ దానిలో కూడా పగిలిన బుల్లెట్ లైట్ పాస్టర్ చేతికి గాయం. రామవప్పాడు రింగు వద్ద రెండో ప్రమాదం. మద్యం మత్తులో బైక్ నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ కౌన్సిలింగ్. వెళ్ళొద్దని వారించిన మళ్లీ ప్రయాణం. ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు. పోలీసుల వద్ద సీసీటీవీ ఫుటేజీలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. కోదాడలో ఒక మద్య సీసా కొనుగోలు చేసిందంట. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రవీణ్ అదే రోజు మధ్యాహ్నం కోదాడలోని మద్యం దుకాణంలో 650తో మద్యం సీసా కొనుగోలు చేసి ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచీర్ల పరిటాల వద్ద అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పలిగిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. బంకుకు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగితే ప్రవీణ్ 8,000 చూపించారు. 8 లీటర్లు పోయమంటారా అంటే అవునని సంకేతం ఇస్తూ తలపైకి కిందికి ఊపారు. 872 రూపాయలు ఫోన్పే చేశారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీని పెట్రోల్ బంక్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గా గుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్కు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజీ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్కు చేరుకున్నారు. మహానాడు దాటాక కాసేపు మాయమైందంట. అంటే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ ఎక్కడెక్కడ పేమెంట్ చేసిండు అనేది యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా కీలకమైనటువంటి ఆ యొక్క దీనికి సంబంధించినటువంటి డేటా మాత్రం బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహానాడులు దాటాక కాసేపు మాయం. మహానాడు కూడలు దాటాక రామవరప్పాడు రింగు వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవరప్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగిందని అనుమానించారు. రామవరప్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూంకు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ఆయన పడిపోయారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు రింగులో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. ఆయన పడిపోయిన ప్రవీణ్ను పైకి లేపి పక్కనే ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. కాసేపటి తర్వాత పాస్టర్ను ఎస్ఐ నెమ్మదిగా నడిపించుకుంటూ బుల్లెట్ను ఆటో డ్రైవర్లు తోసుకుంటూ రింగు వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మొహం కడుక్కోవడానికి ఆయనకు ట్రాఫిక్ ఎస్ఐ నీళ్లు కూడా ఇచ్చారు. ఆ తర్వాత బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో రాత్రి 8:20 వరకు పాస్టర్ నిద్రపోయారు. ఆయన నిద్రలేచాక మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత ఇన్నోటెల్
హోటల్ పక్కన ఉన్న టీ స్టాల్ వద్దకు తీసుకెళ్లి టీ ఇప్పించారు. టీ తాగిన తర్వాత ప్రవీణ్ బుల్లెట్పై ఏలూరు వైపు బయలుదేరారు. ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ట్రాఫిక్ ఎస్ఐతో కలిసి పాస్టర్ టీ తాగడానికి వెళ్లడం, తిరిగి ట్రాఫిక్ బూత్ వద్దకు వచ్చిన దృశ్యాలు ఇన్నోటెల్ హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. టోల్ గేట్లు దాటుకొని ఏలూరు చేరుకున్నాక టానిక్ వైన్స్లో మద్యం కొని 350 రూపాయలు ఫోన్పే చేశారు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి తప్పులు అంటే, పాస్టర్ ప్రవీణ్ మొదలు 500 కిలోమీటర్లు బైక్పై వెళ్ళాలనుకోవడమే పొరపాటు. ఎండాకాలము ప్రయాణం చాలా దారుణంగా ఉంటుంది. ప్రయాణిస్తున్నాడు, 2-3 మార్లు మద్యం తాగడము అంతకుమించి పొరపాటు. హెడ్లైట్ లేనటువంటి బుల్లెట్ వాహనం పైన తను రాత్రి ప్రయాణం చేయాలనుకోవడం కూడా అంతకంటే పొరపాటు. మధ్యలో ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి తేరుకున్నాడు. ఆ తేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మీరు వెళ్ళొద్దని చెప్పేసి వారించారు. వారించినా కానీ వినకుండా మరీ ముందరికి వెళ్ళి మరొకసారి మద్యం సీసా కొనుగోలు చేసిండు. ఆ మద్యాన్ని తాగిండు, చివరికి మృత్యు ఓడిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో అనుమానాలు అయితే చూడాల్సినటువంటి అవసరం లేదు. మొత్తానికి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్గా చనిపోయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎలాంటి విషయాలు ఉన్నా కానీ దాన్ని వెంటనే రికవరీ చేసేసి దాన్ని మొత్తం కూడా స్టడీ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో చాలా వరకు వచ్చినటువంటి ఆ యొక్క అన్నీ కూడా చిక్కుముళ్ళన్నీ కూడా విడిపోతున్నట్టుగా కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తాగి, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మాత్రము ఎవరికైనా కానీ అది ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. పాస్టర్ ప్రవీణ్కు సంబంధించినటువంటి ఒక వీడియో నిన్న సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియో గురించి ఒకసారి చూద్దాం. అసలు ఏంటి పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ప్రారంభమై రాజమండ్రి రూట్లో పోతూ ఎక్కడెక్కడ ఆగిండు, ఏం చేసిండు, ఏందనేది ఆ వీడియోలో క్లియర్గా కనబడతా ఉంది. అసలు మరి పాస్టర్ ప్రవీణ్కు హత్యాయత్నం జరిగిందా, పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్గా చనిపోయిందా, ఏందనేది మాత్రము ఇంకా ప్రశ్నగానే మిగిలినప్పటికీ పాస్టర్ ప్రవీణ్ గురించి అయితే ఒక వీడియో బాగా తిరుగుతూ ఉంది. విజయవాడలో ఆ 4 గంటలు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు. విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం. విజయవాడలోని రామవప్పాడు రింగు వద్ద ప్రమాదం తర్వాత అక్కడే కూర్చున్నటువంటి ప్రవీణ్, పగిలిపోయినటువంటి హెడ్ లైట్తో పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ బైక్ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఒకవైపు ఇది. అసలు పాస్టర్ ప్రవీణ్ ఎంత దారుణం అంటే, ప్రజలందరికీ తనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెప్పినటువంటి పాస్టర్ ప్రవీణ్ తనే ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్, మరొక వైపు హెడ్ లైట్ లేదు. ఈ యొక్క హెడ్ లైట్ లేనటువంటి వాహనము, ఈ వాహనంతో ఆయన ప్రయాణం 500 కిలోమీటర్ల పైన ప్రయాణం చేయడం, చీకటి ప్రయాణం మళ్ళీ దానిలో కూడా.